हरिः ओम्। अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसितशिरसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, మనం ఈరోజు 18వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ప్రవచన కార్యక్రమాన్ని చెప్పుకుందాం. నీలాతుంగ స్తనగిరి తటి అని ప్రతిరోజు చదువుతాం మనం. అలాంటి నీలాదేవిని ఈ పాసురంలో ఆండాళ్ గోపిక లేపుతూ ఉన్నారు. ఉందు మదగళిత్తనోడాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திறவாய் வந்து எங்கோம் கோழி எளித்தெனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை தனன் பேர்பாட செந்தாமரை கையால் சிறார் வழியளிப்பா வந்து திறவாய் மகிழ்ந்தேலோ ரெம்பாவாய். అంబరమే తన్నీరే సోరే అని చెప్పి నిన్నటి రోజున నంద గోపుల వారిని నిద్ర లేపారు. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరినీ, యశోదాదేవిని, శ్రీకృష్ణుని, బలరాముని, వీళ్ళందరినీ నిద్ర లేపుతుండగా వాళ్ళకి అక్కడ ఒక ఇది కనిపించింది, ఇంకొక శయ్య కనిపించింది. అది ఒక గదిలో ఉన్నది. వీరు ఎక్కడికి వెళ్ళారు? భవనానికి కదా వెళ్ళారు. నందగోపుల వారి భవనానికి కదా వెళ్ళారు. ఆ నందగోపుల వారి భవనంలో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ, వీళ్ళు వెళ్ళిన సమయం ఏది? ఉదయాన్నే వెళ్ళారు కదా, తెల్లవారుజామునే వెళ్ళారు. ఆ తెల్లవారుజామునే వెళ్ళినప్పుడు అందరూ పడుకుని ఉన్నారు. ఆ పడుకొని ఉన్న వాళ్ళ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడడానికని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో ఇంకొక పిల్ల ఉన్నది. ఆ పిల్ల గదిలో పడుకుని ఉన్నది, వీళ్ళతో పాటు పడుకుని లేదు, గదిలో ఉన్నది ఆమె. ఆమెను చూశారు వీళ్ళు. చూసి వెంటనే అరే మనం నీలాదేవిని లేపాలి అని. నీలాదేవి ఎవరు అని మనందరికీ ఓ చిన్న అనుమానం వస్తుంది. మామూలుగా మనకేం చెప్తారంటే, రాముడు అనగానే సీతాదేవి చెప్తారు, కృష్ణుడు అనగానే రుక్మిణి సత్యభామ సమేత అని చెప్తారు. అదే వెంకటేశ్వర స్వామి అయితే శ్రీభూ సమేత అని చెప్తారు. అదే కేశవ స్వామి అయితే శ్రీభూ నీలా సమేత అని చెప్తారు. నీలాదేవిని కూడా చెప్తారు, శ్రీభూ నీలా సమేత అని చెప్తారు. ఈ నీలాదేవి ఎవరు అనంటే, ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నారు కదా, శ్రీకృష్ణుడికి యశోదాదేవి యొక్క అన్న కూతురు ఈమె. అంటే ఏమవుతుంది? ఇప్పుడు యశోదాదేవి మేనత్త అవుతుంది కదా, ఆ మేనత్త ఇంట్లో ఉంది ఈమె. ఇప్పుడు కుంభుని కుమార్తె ఈమె. ఈ కుంభుని కుమార్తె ఇక్కడ ఎవరికి రిలేషన్ గా ఉంది? యశోదాదేవికి కదా రిలేషన్ గా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమని పిలవాలి?
నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి అని చెప్తున్నారు. యశోదాదేవి అని చెప్పాలి కదా, ఆమె వైపు రిలేషన్. కుంభుని యొక్క కుమార్తె, ఈ కుంభుడు యశోదాదేవి యొక్క అన్నగారు అని చెప్తున్నారు. మరి అటువైపు సంబంధం కదా పిలవాలి. నందగోపుల వారిని ఎందుకు పిలుస్తున్నారు? ఆ నందగోపుల వారికి విశేషణాలు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మదించిన గజములు అంటే మదజలం కారుతున్న గజములు అంటే ఏనుగులు అనేకం ఉన్నాయట ఈ నందగోపుల వారికి. ఆయనకి మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే గో సంపద చాలా ఉంది అని చెప్పారు, అది తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు ఏనుగుల సంపద చాలా ఉందట. ఆ ఏనుగులు కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా బలిష్టంగా ఉన్నాయి. ఆ బలిష్టంగా ఉన్న వాటికి అంటే ఎలా చెప్పాలి, మదం పొగరు ఎలా అయితే ఉంటుందో ఈయనకు అలా ఉందట. ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని జయించి వేసే అంత భుజబల పరాక్రమవంతుడట నందగోపుల వారు. అలాంటి భుజబల పరాక్రమం ఏనుగులకి ఎలాగైతే ఉందో అంత భుజబల పరాక్రమం కలిగిన వాడు ఈ నందగోపుల వారు. అలాంటి ఏనుగుల గుంపు ఈ నందగోపుల వారికి చాలా ఉంది. అలాంటి ఆయన కోడల అంటే ఈమెకి ఇష్టం అట. ఈ రాజవంశంలో పుట్టిన ఈమెకి అసలు ఈ కుంభుని యొక్క కుమార్తె నీలాదేవిని శ్రీకృష్ణుడు ఎలా గెలుచుకున్నాడో తెలుసునా? శ్రీకృష్ణుడు నీలాదేవిని గెలుచుకున్నారు. ఎట్లా గెలుచుకున్నారు? మనకి ఎద్దుల బండి ఉంటుంది కదా, దానికి కాడి ఉంటుంది కదా, ఆ కాడికి 7 ఎద్దులని కట్టి మళ్ళీ దాన్ని సవారు చేయాలి. పోటీలు కొంచెం విచిత్రంగా వింతగా చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడ ఆ కుంభుడు అలా చెప్పాడనమాట. ఎవరైతే ఒక కాడికి 7 ఎద్దుల్ని కట్టారో ఆ 7 ఎద్దులు కూడా వాటిని స్వారీ చేయాలి. అంటే బాగా మనకి ఎడ్ల పందాలు ఉంటాయి కదా, ఎడ్ల పందాలు ఈ టైంలో ఇన్ని కేజీలు ఇలా లాక్కుంటూ ఈ టయానికి ఇంత నడుచుకుంటూ వెళ్ళాలి, ఏవో ఉంటాయి, దానికి రూల్స్ ఉంటాయి కదా. అలాగ వెళ్ళాలి అని చెప్పి రైతు వాటిని తయారు చేస్తారు. అట్లా ఈయనకి ఆ ఎడ్ల పందాలంటే ఇష్టం అనుకుంటా ఈ కుంభుడికి. ఆయన వాళ్ళ కుమార్తెని ఎవరైతే అలాగా ఆ కాడికి 7 ఎద్దుల్ని కడతారో ఆ 7 ఎద్దుల్ని కట్టి ఈ టైంలో ఇంత మటుకు సవారీ చేస్తారు, వారికి నా కుమార్తెని ఇస్తానని చెప్పారు. దాన్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటే శ్రీకృష్ణుడు చేశారు ఆ పని. అలా ఆయన గెలుచుకున్నారు నీలాదేవిని. అట్లా ఈమెకి వీరోచిత కార్యక్రమాలు మనకి ముందు పాసురాల్లో కూడా, వెనకటి పాసురాల్లో కొంతమంది వీరోచిత కార్యక్రమాలు చేశారు స్వామి అనంటే బయటికి వచ్చిన గోపికలు కొంతమంది ఉన్నారు. అట్లా దర్పంగా వీరోచితంగా ఉండటం ఈ గోపికకి ఇష్టమై ఉంటుంది. అందువలన వాళ్ళ మామగారికి చాలా ఏనుగులు ఉన్నాయి. అవి చాలా బలిష్టంగా ఉన్నాయి. అవి మదజలం కారుతూ ఉన్నంత, దాన్ని ఎలాగ చెప్తారంటే పౌరుషానికి గుర్తుగా చెప్తారు. అంత పౌరుషం కలిగి ఉన్నాయి, బాహుబల పరాక్రమం కలిగి ఉన్నాయి. అలాంటి లక్షణాలన్నీ కూడా ఈ నందగోపుల వారికి కూడా ఉన్నాయి. అలాంటి ఆయన కోడల అని చెప్తున్నారు. అలాగ ఎందుకు చెప్పారు? యశోదాదేవి రిలేషన్ అసలు ఇక్కడ ఈమె ఇంట్లోకి రావడానికి. కానీ వీళ్ళు మాత్రం నందగోపుల వారి రిలేషన్తో చెప్పటం నీలాదేవికి ఇష్టము అని చెప్తున్నారు. ఎందుకలా నీలాదేవికి ఇష్టమైంది అని అంటే, మనకి రామాయణంలో సీతాదేవి చెప్తుంది ఒక చోట, స్నుషా దశరథస్యాహం శత్రుసేన్యా ప్రతాపినః దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన. నేను దశరథ మహారాజు యొక్క కోడల్ని అని చెప్తున్నాం. దశరథ మహారాజు యొక్క కోడల్ని, జనకుని యొక్క కూతురుని అని చెప్తుంది. ఆమెకి దశరథ మహారాజు యొక్క కోడలు అని చెప్పుకోవడమే ఇష్టం. ఎందుకు ఇష్టం?
ఆమెకి అక్కడ వాళ్ళ మామగారి పేరు చెప్పుకోవడమే ఇష్టం. నీలాదేవికి ఇక్కడ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయంటేనే ఇష్టం. నందగోపుని యొక్క కోడలైన నీలాదేవి అని చెప్తేనే ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆడవాళ్ళం ఎవరైనా వివాహం అయిన తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఏం చెప్తాం? అమ్మాయి ఎవరు నువ్వు అని అడిగారు అనుకోండి, పుట్టింటి పేరు చెప్పుకుంటూ వస్తామా? నేను ఫలాని పుట్టింటి వారి అమ్మాయిని అని చెప్తూ వస్తామా? లేదండి, నేను ఈ ఊరి కోడల్ని, ఫలాని వారు మా మామగారు అని చెప్పాలి. అది మన సంస్కృతి సంప్రదాయం. మనం ఎక్కడున్నా సరే, మనం ఎవరినైతే వివాహం ఆడి ఏ చోటుకైతే వచ్చామో ఆయనే యజమానిలా చెప్పాలి, వారి యొక్క కోడల్ని అని చెప్పాలి. అది గౌరవ సంప్రదాయానికి సంబంధించిన విషయం. అలా సంప్రదాయానికి గౌరవానికి సంబంధించిన విషయం. ఆ మామగారిలో ఏవో క్వాలిటీస్, వాళ్ళ తండ్రి లాంటి లక్షణాలు, లేకపోతే ఆ పిల్లని ఎవరైనా సరే మనకి చెప్తారు ఒక చోట, మనకి ఎవరైనా సరే యజమాని చనిపోతే ఆ ఇంటి కోడలు ఏడుస్తుందట గట్టిగా. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా నీకంతా కూడా ఇక్కడ బాగుంటుంది, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు చెప్పు అని చెప్పి మామగారు చెప్తారట. ఎవరికి? కోడలికి. అలానే ఆయన చనిపోయినప్పుడు, నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నాకు అండగా ఉంటాను అని చెప్పిన ఆయన ఇలా అయ్యారు కదా అని చెప్పి ఆమె గట్టిగా ఏడుస్తుందట. అలాంటి సపోర్ట్ ఇస్తారు మామగారు. కూతురినైనా కేకలేస్తారేమో కానీ కోడల్ని కేకలేరు. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చింది, ఈ ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చింది, ఈ ఇంటి యొక్క వంశాన్ని పెంచడానికి వచ్చింది, నా ఇంటి మర్యాదను ఈమె కదా కాపాడుతుంది అని అంత పెద్దమైన, అంటే ఆకాశం అంత మంచి భావనతో కోడల్ని స్వీకరిస్తారట మామగారు. అందుకు మామగారి యొక్క పేరు చెప్తుంది, పరిపూర్ణమైన స్త్రీ. వివాహం ఆడిన స్త్రీ ఇంటికి రాగానే నువ్వు ఎవరికి సంబంధించిన దానివి అంటే నేను ఫలాని వారి కోడల్ని అని చెప్తుంది. అలా చెప్పుకోవడం ఆమెకి ఇష్టం. ఎందుకు ఇష్టం అనంటే, తండ్రి చిన్న వయసులో చూసి ఎంత గారాభంగా పెంచి పంపించారో, ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా బాధ్యతలు నేర్పిస్తూ, మెల్లమెల్లగా అమ్మ నువ్వు ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, మన ఇంటి సంప్రదాయం ఇది, మన వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆయన పరిచయం చేస్తారు. అత్తగారు పరిచయం చేస్తారు, మనం వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, మనం వీళ్ళు పిలుస్తారు, మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలని అత్తగారు చెప్తారు. కానీ మామగారు ఏవో 1-2 లైన్లే చెప్తారు, ఇది మన సంప్రదాయం, ఇది మనం ఇలా ఉండాలి అని. లేదు, ఏదో వాళ్ళ నాన్నగారు అమ్మగారు గుర్తొచ్చినప్పుడు, దిగాలుగా ఉన్నప్పుడు, ఏమన్నా ఉన్నప్పుడు ఆయన పలకరిస్తారు, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఈ సమయంలో అని. లేదా నీకు ఏదైనా కష్టం వస్తే నాకు చెప్పమ్మా, నేను నీ బాధ ఏంటో తీరుస్తాను అని చెప్తారు. తండ్రి లాంటి పోస్ట్ తీసుకుంటారు ఆయన. అలా తీసుకుని ఆయన ఆ కోడలి దగ్గర చిన్న పిల్లవాడిలాగా అయిపోతారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది వండాలి, ఇది వండాలి అని. వండింది తినకుండా కోరికలు ఒకటి అని మనం అనుకుంటాం చెయ్యలేక. కానీ నా దగ్గర స్వతంత్రంగా ఆయన నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకుంటున్నారు అని మంచి భావనతో స్వీకరిస్తే తండ్రికి సేవ చేసినట్లే. అలాంటి సపోర్ట్ ఇస్తారు. అందుకు చెప్తున్నారు ఇక్కడ, ఎవరు? నీలాదేవికి నందగోపుని యొక్క కోడలా అని పిలిస్తే ఇష్టం అని అందుకు చెప్తున్నారు. అలాగే వీళ్ళు పిలుస్తున్నారు ఇక్కడ, నువ్వు అలా పడుకొని ఉంటే కుదరదు. உந்து மதகளித்த நோடாத தோல்வழியன் அந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமளி கொலை கடை திறவாய். ఈమె పడుకొని ఉన్నది. పడుకొని ఉన్న ఈమెను విశేషణంతో పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడి నుంచి ఎలా ఆ డోర్ దగ్గరికి వెళ్ళంగానే మంచి సుగంధం వాసన వస్తుందట, మంచి వాసన వస్తుందట. అందమైన కేశ పాశములు కలదానా అని చెప్పి మనం పాసురాల్లో చెప్పుకున్నాం.
కేశపాశాలు ఆడవాళ్ళకి మంచి చిహ్నాలు అన్నమాట. మంచి చిహ్నాలు ఏంటి అని అంటే, ఆడవాళ్ళు అమ్మాయిని చూసారా ఎంత బాగుందో అనగానే అవును జుట్టు కూడా చాలా బాగుంది అని చెప్తాం. ఆ జుట్టు గురించి ఆడవాళ్ళకి చాలా మంచి కవితలు వస్తాయి. మా ఆడవాళ్ళ మీద ఆ జుట్టు చాలా లాంగ్ గా పొడవుగా ఉంటే పెద్ద జుట్టు ఈ రోజుల్లో కూడా బాగా పెంచుకుంటున్నారు, ఇలాగ చెబుతారు. అందం అదే కదా, జుట్టే అందం. ఎప్పుడు అందం జుట్టు? చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటే అందం, చక్కగా ముడి వేసుకుని పువ్వులు పెట్టుకుంటే అందం. అంటే ఆ అందం అప్పుడు వస్తుంది. దానికి జుట్టు ఉంది కదా అని చెప్పి ఇంత లాంగ్ హెయిర్ అలా వదిలేసాం అనుకోండి భయం వస్తుంది. దాన్ని ఒక రకంగా మారిస్తే అందం. దానికి మంచి సుగంధ పరిమళమైన పువ్వులను పెడితే అందం. ఇక్కడ అలాంటి వాసనే వస్తుంది. అందమైన కేశపాశములు కలిగి ఉన్నాయి నీలాదేవికి. ఆ తర్వాత ఆమె మంచి సుగంధ భరితమైన పువ్వులను కూడా ధరించి ఉంది. అవి మంచి వాసన వస్తూ ఉన్నాయి. అవి వీళ్ళు చూశారు, అబ్బా నీలాదేవికి కూడా మంచి హెయిర్ ఉందే, అందుకే శ్రీకృష్ణుడు గెలిచి ఉంటారు. అది కూడా కాదు, ఆమె జడ చూడు ఎంత వెరైటీగా వేసుకుందో. ఆ వేసుకోవడం కూడా కాదు, ఆ పువ్వులు చూడు ఎంత వాసన వస్తున్నాయి, మంచి వాసన వస్తున్నాయే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఏంటి మనం ఇంత గోల్ చేస్తున్నా లేవడం లేదు అని చెప్పి చిన్న మనకి తాళం తీసే ఇది ఉంటుంది కదా, తాళం పెట్టి తీయడానికి ఒక చిన్న రంధ్రం ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి చూస్తున్నారట వాళ్ళు. ఏంటి ఎలా పడుకుంది, ఏంటి ఇంత గొడవ చేస్తున్నా లేవటం లేదు అని చెప్పి చూశారట. ఆమె చేతిలో ఒక బంతి కూడా ఉందట. ఆ బంతిని పట్టుకొని ఉన్నదట ఆ చెయ్యి. చాలా అందంగా ఉంది ఆమె. అందంతో పాటు ఆమె హెయిర్ స్టైల్ బాగుంది, ఫ్లేవర్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఆమెను చూస్తుంటే ఆమె ఇలా ఆ పూల అదే బంతి ఒకటి పట్టుకొని ఇలా ఉంది కదా, ఆ బంతి ఆమె చేతిలో చాలా అందంగా ఉందట. ఆ అందంగా ఉన్నది చూశారు వీళ్ళు. అబ్బా ఆమె అలా పట్టుకున్న వాటిలో మనం కూడా ఉన్నట్లయితే చాలా బాగుండేది కదా అని చెప్పి అనుకున్నారనమాట. అలాగ వీళ్ళు అనుకుని ఈ నీలాదేవిని నిద్ర లేపుతూ ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి అందమైన చేతులతో నువ్వు ఈ తలుపు తీయాలి. నువ్వు గడి వేసుకుని కదా ఉన్నావు, ఈ గడిని తీయాలి. సెందామరై కయాల్ సిరార్ వళియలిప్పా వందు తిరవాయ్ మగిలిందేలో రెంబావాయ్ అని చెప్తున్నారు. ఏంటి, ఆమె చేతులు అందంగా ఉన్నాయి, ఆమె చేతిలో బంతి ఉంది, ఆమె జుట్టు బాగుంది, ఆమె ఇది బాగుంది, ఆమె చేతిలో బంతి ఉంది, ఆమెకి ఇలా పిలిస్తే ఇష్టం. ఏంటి ఇవన్నీ? మనం ఎక్కడికి వెళ్తున్నాం అసలు? ఏం చేద్దామని ధనుర్మాసం మొదలు పెట్టాం? దానికి దీనికి ఏమిటి సంబంధం అసలు? ఇలా ఎందుకు చెప్తుంది ఆండాళ్ళ గోపిక? మన్ని ఒక్కొక్కటి అరిషడ్ వర్గాల నుంచి దాటిస్తూ తర్వాత భగవంతుడు ఎలా ఉంటాడో తెలియచేస్తూ, ఆ భగవంతుడిని తెలియచేసే ఆచార్యుడు ఎలా ఉంటాడో తెలియచేస్తూ వస్తూ ఉన్నది కదా ఆండాళ్ళ గోపిక. అలానే ఈ రోజు కూడా తెలియచేస్తుంది. నందగోపుల వారికి ఏనుగుల్నే ఎందుకు తీసుకుంది అని అంటే, మనం ఏం చెప్తామనంటే ఏనుగుని దేనికి గుర్తుగా చెప్తాం? హస్తినాథ ప్రబోధిని ఎవరు? అమ్మవారు. మనం గజలక్ష్మి అలంకారాల్లో దసరా నవరాత్రిలో గజలక్ష్మి అలంకారం కూడా చేస్తాం. ఎందుకు? గజాలనే పెడదాం, వచ్చే సంవత్సరం గుర్రాలను పెడదాం. గుర్రానికి కూడా ఇప్పుడు కేసి అని రాక్షసుని సంహరించి వేశాడు అని చెప్పి 2-3 చోట్ల వచ్చింది. కృష్ణయ్య గుర్రాన్ని సంహరించి వేశారు అని చెప్పి, కువలయ పీడనం చేశారని, ఏనుగుని సంహరించి వేశారని కూడా వచ్చింది. అది ఇది ఒకటే కదా. వచ్చేసారి మనం ఏం చెప్దాం? గజలక్ష్మి బదులు అశ్వాలను పెడదాం. ఏది చేసినా ఏది పెట్టినా దానికి ఒక విలక్షణమైన లక్షణము, దాని యొక్క గుర్తు ఉంటుంది, దానికి.
ఏంటి అదేనంటే ఏనుగుని దేనికి చిహ్నంగా చెప్తారు అంటే ఐశ్వర్యానికి చిహ్నంగా చెప్తారు. ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఆ రాజ్యంలో అంటే అంత ఐశ్వర్యం ఉంది అని. అందరూ ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటారు. కొంతమంది కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళు గోవుల్ని పెంచుకుంటారు, కోళ్ళని కూడా పెంచుకుంటారు. ఏనుగుని ఎవరైనా పెంచుకుంటారా? ఏనుగుని ఎవరైనా పెంచుకున్నట్టు ఉన్నారా? ఏనుగుల్ని ఎవరు పెడితే వాళ్ళు పెంచుకోరు. అది ఒక అంటే ఎలాగా ఒక స్టేటస్ సింబాలిక్ గా పెంచుకుంటారు. రాజులు మాత్రమే ఉంటాయి, రాజుల దగ్గరే ఉంటాయి ఏనుగులు. అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఏనుగుల్ని పెంచుకుంటారు, భరించగలుగుతారు. ఒకసారి గురువు గారికి ఒక ఆయన ఏనుగు పిల్లని ఇస్తానండి అన్నారు. ఆయన ఫారెస్ట్ తెలిసిన ఆయన. మీకేం ఇబ్బంది లేదు, పేపర్స్ కూడా ఇస్తాం అన్నారు. గురువుగారు అన్నారు, గోవుల్ని పెంచుకుంటాం కానీ ఏనుగుల్ని పెంచుకోమండి అని అన్నారు. ఎందుకని పెంచుకోరు అని అంటే అది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు ఒకటి, దాని సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల మనకి ప్రమాదం జరగవచ్చును కదా. కాగా అందున ఆలయానికి వచ్చేది ఆడవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు దాన్ని చూసి ముచ్చట పెడితే బాగుంటుంది కానీ భయపెడితే అది ప్రమాదం కదా అని చెప్పారు. రోజుకి ఖర్చు ఎంత ఉంటుందండి ఏనుగుది అని అడిగారు. ఒక 15 ఏళ్ల కిందటిది నేను చెప్తున్నది, 2004-05 ఆ టైంలో. ఆయన ఫారెస్ట్ ఆయన తెలుసు కదా అని ఏనుగు పిల్లని ఇస్తానన్నాడు కదా అని తెచ్చుకున్నాం అనుకోండి. అప్పట్లో దాని ఖర్చు ఎంత అంటే రోజుకి 2000 చెప్పారు. ఒక 15 ఏళ్ల కిందట రోజుకి 2000 అంటే నెలకి ఎంత అయింది? అందువల్ల కూడా ఏనుగుని ఎవరు పెంచుకోరు, అసలు దాని జోలికి ఎవరు వెళ్ళరు, ముచ్చటపడి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి ఏనుగులు మన వెంకటేశ్వర స్వామికి చాలా ఉన్నాయి. మనకి తిరుపతి వెళ్తే కనిపిస్తాయి కదా ఏనుగులు. మావటివాడు తీసుకొస్తాడు, స్వామివారు బయటకు వస్తున్నారంటే గజాలు కదులుతాయి అన్నమాట. మామూలుగా కాదు, ఆ గజాలు ఎంత అందంగా ఉంటాయో, నామాలు పెట్టుకుని శంకు చక్రాలు శాల్వాలు వేసుకుని ఆ తొండాన్ని ఊపిస్తూ రాజసంగా కదులుతూ చాలా అందంగా ఉంటాయి. అలాంటి ఏనుగుల్ని ఎవరు పెంచుతారంటే రాజవంశీకులు, రాజులు మాత్రమే పోషించగలుగుతారు. కాబట్టి ఐశ్వర్యానికి చిహ్నంగా ఏనుగుల్ని పెంచుతారు. అలాంటి ఏనుగులట అమ్మవారిని నిద్ర లేపుతాయట. ఆమె ఎంత సిరిమంతురాలో. హస్తినాథ ప్రబోధిని అనంటే ఏనుగులు వచ్చి మధురై వెళ్ళారు ఎప్పుడన్నా? మధురైలో ఉదయాన్నే మనకి మామూలుగా గోదర్శనం, గోవు పాలు పిండి అక్కడే ఇచ్చి అర్చన అయిపోగానే నివేదన పెడతారు. దానికి ముందు ఇది జరుగుతుంది. ఇది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ మధురలో మనం తెల్లవారుజామున 5ంటికి వెళ్తే పెద్ద పెద్ద మండపాలు, ఆ మండపాల్లో అమ్మవారు ఎక్కడున్నారు అని అంటే మన గోదాదేవి అంత ఉంటారు అమ్మవారు అంతే. ఆ గాలి గోపురాలు ఎంత ఉంటాయి అంటే ఆకాశం అంత ఉంటాయి అవి. కానీ అమ్మవారు ఎంతో చాలా అందంగా ఉంటారు, రౌండ్ ముఖం, పెద్ద కళ్ళు, చక్కగా ఉంటారు అమ్మవారు. అలాంటి అమ్మవారి దగ్గర తలుపులు తీసి ఉండవు. ఆ ఏనుగు వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఆ తొండ ఇలా పైకి పెట్టి 3 సార్లు ఘీంకరిస్తుంది. దాన్ని ఎంత ట్రైనప్ చేశారు చూడండి. 3 సార్లు అలా అనేసి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంటుంది. అందుకని అది బాగా గుర్తుందనమాట. అలాంటి ఐశ్వర్యానికి చిహ్నమైన ఏనుగులు చాలా చాలా ఉన్నాయట ఈ నందగోపుల వారి దగ్గర. అందుకు ఆమెకి ఆ ఏనుగులతో అంటే ఉందు మదగలిత్త నోడాద తోల్వలి అని అలా పిలిస్తే ఇష్టం నీలాదేవికి. అందుకు ఎవరైనా అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అనే కదా కోరుకుంటారు. అలాంటి సిరి సంపదలు మాకు చాలా ఉన్నాయి. ఎవరి ద్వారా ఉన్నాయో తెలిసినా మా మామగారి ద్వారా ఉన్నాయి. అంతేకాదు ఆయనకి బాహుబల పరాక్రమం కూడా ఉంది. ఆయన చాలా పరాక్రమవంతుడు. ఎలాంటి పరాక్రమవంతుడో తెలుసా? ఏనుగు తను బలిష్టంగా ఉండి మదజలం కారుతూ ఉన్నప్పుడు ఎలాగైతే అది చాలా అంటే చాలా చిన్నగా చేసేస్తుంది ఎంత పెద్ద పనినైనా,
అలాగా ఆయన పరాక్రమాన్ని ఎంతో ఇదిగా చూపించగలుగుతారు. ఏంటి ఏనుగు, ఏంటి నందగోపుల వారు, వాళ్ళ యుద్ధం చేసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఒక ఆలోచన జరుగుతుంది. ఏంటి అది అని అంటే, ఇక్కడ మనకి నందగోపుల వారిని అంబరమే తన్నీరేశ్వరి అరం చెయ్యం బెరుమాన్ నందగోపాల్ అన్న చోట ఏం చెప్పారు ఆండాళ్ గోపిక? ఏమని చెప్పారు? నందగోపుల వారిని ఆచార్యుడిగా ఇక్కడ స్వీకరిస్తున్నామని చెప్పారు నిన్నటి రోజున. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏనుగులు గుంపు చాలా కలిగిన బాహుబల పరాక్రమవంతుడిగా చెప్తున్నారు. అదేలాగా రోజుకు క్యారెక్టర్ మార్చుకుంటూ వెళ్ళిపోతాము మనం. ఇవాళ వెంకటేశ్వర స్వామి అని కొలిస్తే మనం ఎప్పుడు ఆయన అలానే కొలుస్తాం. లేదు ఇవాళ ఇది అని చెప్పానంటే దాన్ని అలానే చూస్తాం. ఇవాళ ఏనుగు, రేపు గుర్రం, ఎల్లుండి ఆవు, ఇలా అనుకుంటూ వెళ్ళిపోతామా? ఆ ఏనుగు ఎవరు అనంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు ఏనుగుగా భావించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడట ఎవరినైనా సరే, బాహుబల పరాక్రమం ఎవరినైనా జయించగలిగిన శక్తి ఎవరికి ఉంది? భగవంతుడైన శ్రీకృష్ణుడికి ఉంది. కానీ ఈ ఏనుగు ఒకళ్ళకి వశమై ఉంటుంది. ఎవరికి వశమై ఉంటుంది? ఇంత పెద్ద ఏనుగు ఎవరికి వశమై ఉంటుంది? మావటి వాడికి వశమై ఉంటుంది. అదేంటో గమ్మత్తు తెలీదు. పెద్ద ఏనుగు అంటే, ఇవన్నీ కూడా నేను తిరుపతిలోనే చూశాను. అంత పెద్ద ఏనుగుకి ఆ ఏనుగు కాలి దగ్గరికి కూడా రాని మావటి వాడు ఉంటాడు. పోనీ వాడు ఏమన్నా బలిష్టంగా ఉంటాడంటే చాలా సన్నగా ఉంటాడు. నిజంగా మాట్లాడితే తొండం అంత కూడా ఉండడు. అది చెప్పాల్సిన విషయం. కానీ అంత పెద్ద ఏనుగుని ఇలా ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంత సన్నగా ఉన్న, అంత చిన్నగా ఉన్న మావటి వాడికి అది ఎలా వశమై ఉంది అనే ఆలోచన కలుగుతుంది. దానికి ఒక చిన్న కర్రపుల్ల ఒకటి ఇస్తారు, అంకుశము అంటారు దాన్ని. అంకుశం. ఆ అంకుశం అదే మోసుకొచ్చుకుంటుంది. అదొక ఫన్నీగా ఉన్నా కూడా అదొక బాధగా కూడా అనిపిస్తుంది. దాన్ని కొట్టే కర్ర అదే తెచ్చుకుంటుంది, అదే మోసుకొచ్చుకుంటుంటుంది ఆ అంకుశాన్ని. అది వాడు ఇలా చెయ్యి చాపంగానే కొట్టడానికి కొడతావా, ఇదిగో అనే అంకుశం అదే ఇస్తుంది, ఏనుగే ఇస్తుంది. మళ్ళీ ఆయన గనక పైకి ఎక్కాలి అని అనుకుంటే, మావటి వాడు ఇప్పుడు నేను ఆ ఏనుగు మీద ఎక్కి వెళ్ళాలి అని అనుకుంటే, తన పదాన్ని అంటే పాదాన్ని తనే వంచి ఒక మెట్టులాగా చేసుకుని దాని మీదకి ఎక్కుతాడు ఆ మావటి వాడు. అదే అలా వంచి పైకి ఎక్కించుకుంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు కట్టాలి అన్నప్పుడు ఆ గొలుసు కూడా తీసి అదే ఇస్తుంది తొండంతో. దాన్ని బంధించేవి, దాన్ని అంటే దాన్ని కొంచెం కొట్టేవి అంటే హింసించేవి, ఇవన్నీ కూడా అదే ఇస్తుంది ఇచ్చేవాడికి. ఏంటి ఏనుగు ఎందుకు అలా ఇస్తుంది అని అంటే, ఒక సంహితలు వేదాలు చదువుతూ ఉన్న దానికి వశవర్తి అయి ఉండిపోతాడట శ్రీమన్నారాయణుడు. భగవంతుడు ఎవరికి వసుడై ఉంటాడు? భక్తులకి వసుడై ఉంటాడు. భగవంతుడు ఎవరికి వసుడై ఉంటాడు? ఆచార్యుడికి వసుడై ఉంటాడు. భగవంతుడు ఎవరికి ఆయన యొక్క దీన్ని వారిని రక్షించడానికి వెళ్తారు? ఆర్తులకి వసుడై ఉంటాడు. ఇంతమందికి ఆయన సర్వెంట్ లాగా పనిచేస్తారు. అలా పని చేయడానికి ఆయనకి ఏదో ఇష్టమై ఉండాలిగా. ఇష్టమై ఉంటేనే పనిచేస్తారు. ఏంటి ఆ ఇష్టం అనంటే, వేదాలని కీర్తిస్తూ ఉన్న ఆచార్యులకు ఆయన వశవర్తి అయి ఉంటాడు. మావటి వాడు ఇక్కడ ఎవరు? ఆచార్యుడు. అంత పెద్ద పరమాత్మని, వేదాలని కూడా మనం అంటే ఎంతకాలం పోయినా కొంతే అర్థం చేసుకోగలము అనుకునే వేదాలని ఈయన ఇంత చిన్న దీంట్లో ఈయన కీర్తిస్తే, ఈయనకి వసుడైపోయి ఉంటాడు పరమాత్మ. వేదాలకి వసుడైనట్టు ఆచార్యునికి వసుడై ఉంటాడు. ఏనుగు మావటి వాడికి వసుడై ఉన్నట్టు ఆయన
పురాణాల చేత, వేదాల చేత, కావ్యాల చేత, పారాయణుల చేత కీర్తించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆయన వశుడై ఉంటాడు. ఇప్పుడు మనం ఆ పారాయణలు చేస్తే మనకేం వస్తాయి? రోజు పారాయణ చేస్తున్న మనకి ఏం వస్తుంది చెప్పండి? ఏనుగుని దేంతో పోల్చాం మనం? ఐశ్వర్యంతో పోల్చాం. ఆ ఏనుగు ఇంకా మళ్ళీ ఎవరితో పోల్చాం? పరమాత్మతో పోల్చాం. ఆ పరమాత్మ ఏనుగు ఎవరికి వశమై ఉన్నది? మావటి వాడికి వశమై ఉంది. పరమాత్మ ఎవరికి వశుడై ఉంటాడు? ఆచార్యుడికి, భక్తులకి, ఆర్తులకి వశుడై ఉంటాడు. భక్తులు ఎప్పుడవుతాము? ఆచార్యుడు ఎప్పుడవుతాము? మనకి ముందు ముందు అంటే నిన్నటి పాసురాల్లో ఆచార్య లక్షణాలు చెప్పుకున్నాం కదా, భక్తుల లక్షణాలు చెప్పుకున్నాం కదా. అలాగా పారాయణలు, వేదాలు, పురాణాలు ఇలాంటివన్నీ కూడా పారాయణ చేసే వాళ్ళందరికీ, చదివే వారందరికీ, సేవ చేసే వాళ్ళందరికీ నవవిధ భక్తులు ఉన్నాయి మనకి. ఆ నవవిధ భక్తుల్లో ఎవరు ఎలా కీర్తించినా ఆ ఏనుగులాగా ఆ మావటి వాడికి ఎలా వశమై ఏనుగున్నదో మనకి వసుడై భగవంతుడు అలా ఉంటాడు. భగవంతుడే వసుడైనప్పుడు మనకి లేని ఐశ్వర్యం ఏదైనా ఉంటుందా? ఉండదు. అలాంటి ఐశ్వర్య చిహ్నంతో స్వామి అయిన శ్రీకృష్ణుణ్ణి పోలుస్తూ ఈ శ్రీకృష్ణుడు ఆచార్యుడికి వశమై ఉంటాడు అని చెప్తుంది ఆండాళ్ గోపిక. ఆచార్యుడికి వశమై ఉన్నప్పుడు మనం రాగానే ఎవరి గోష్ఠి అని చెప్తాం మనం? చాలా మంది ఉన్నారండి, ఒక చోట కాంపిటీషన్ జరుగుతుంది, అందరూ వెళ్ళారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఏం చెప్తాం? మేము ఆ ఇంటి నుంచి వచ్చామని చెప్తామా? లేదండి, మేము ఫలాని గోష్ఠి వారం ఫలాని ఆచార్యుడి దగ్గర నేర్చుకున్నామని చెప్తాం. చెప్పాలి, అలా చెప్తేనే. గోష్ఠి అనేది ఏ గోష్ఠి అని చెప్తాం? ఫలాని గోష్ఠి అండి అని చెప్తాం. ఏ ఊరు నుంచి వచ్చాం? ఫలాని ఆచార్య స్వామి దగ్గర నుంచి వచ్చాం, వారు మాకు గురువులు అని చెప్తాం. అది ఇక్కడ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయనంటే ఆచార్యుని యొక్క సంబంధం మాకు ఇలా ఉంది అని చెప్తారు. ఆచార్య సంబంధం ఎప్పుడు కూడా అత్తగారింటి సంబంధంలానే ఉండాలి, మామగారులానే. ఎందుకు అనంటే ఇక్కడే కదా మనం శాశ్వతంగా ఉండిపోయేది. ఎక్కడుంటాం మనం శాశ్వతంగా? అత్తగారింట్లోనే కదా. ఈ తను వెళ్ళిపోవలసింది. 2 సార్లే గడప దాటేది. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చెప్తారు, ఒకటి ఆ గడప దాటాను, ఈ గడప దాటి ఉత్తరానికి పోవాల్సిందే, ఇంతే అంటారు. అంటే చాలా చిన్న డైలాగులు, చాలా పెద్ద భావం ఉంటుంది దాంట్లో. ఒకసారే కదా ఆ గడప దాటి ఈ గడపకు వచ్చాను, ఈ గడప దాటితే ఈ ఉత్తరానికి వెళ్ళాల్సిందే. అది నిబద్ధత, నియమం. అలానే ఇక్కడ ఈమెకి ఈ మామగారి సంబంధంతో పిలవడం అందుకు ఇష్టం. భగవంతుడు దగ్గరే ఉండిపోవాలి అంతే మనం అనే ఆలోచన కలిగిన గోపిక. అందువల్ల ఈ నీలాదేవిని వీళ్ళు ఇలాగా అని లేపుతూ ఉన్నారు. ఈమె సుగంధ పరిమళమైన ఇవి పెట్టుకుని ఉన్నది అని చెప్తున్నాం కదా, పువ్వులు ధరించింది అని చెప్పి. గంధవతు రసహ పృథివీ అని చెప్తారు. ఏ వాసనలు వచ్చినా ఈ భూమిలో నుంచి రావాల్సిందే. ఏ వాసనైనా సరే ఈ భూమిలో నుంచి రావాల్సిందే. అది గంధం చెట్టు భూమిలో నుంచి రావాల్సిందే. లేదు విరజాజులు, మల్లెలు, సంపంగులు భూమిలో నుంచి రావాల్సిందే. లేదు చక్కగా మనకి రసాలు ఉన్నాయి కదా, మంచి రసాలు. ఆ రసాలు ఏవైనా కూడా ఏవి, ఇవన్నీ చెప్తుంటారు కదా, గైరికాది ధాతువులు, అవన్నీ కూడా భూమిలో నుంచి రావాల్సిందే. అవి ఎక్కడా కూడా వేరే ఎవరో సృష్టిస్తే వచ్చేవి కాదు. అవి భూమి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా రావాల్సిందే. అలాంటి భూమిని మనం ఎలాగ పోలుస్తాం? ఎట్లా భూమి ఎలా ఉండును క్లాసుల్లో చిన్నప్పుడు చెప్తారు. రౌండ్గా ఉంటుందని చెప్తారు కదా, భూమి గుండ్రముగా ఉండును, సూర్యుడు దాని చుట్టూ తిరుగును, ఇలా చెప్తారు కదా క్లాసు. అలా భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అలాంటి భూమి లాంటి ఆ రౌండ్గా ఉన్న బంతిని ఆమె పట్టుకుని ఉంది. ఆ బంతి సజీవంగా ఎలా ఉంది అని అంటే స్వామి యొక్క వాయువుల చేత ఊదబడి రౌండ్గా తయారైంది, అది గుండ్రంగా. అంతే కదా, మనలో వాయువు లేదనుకోండి, చక్కగా తిరుగుతూ ఉన్నాం మనం, మనలో ఏదో వాయువు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు?
ఖచ్చితంగా ఉంచరు ఇంట్లో. ఎందుకంటే ముందు మేం భయపడకుండా ఉండాలి కదా. మనిషి కదులుతూ ఉంటే ఎంతసేపు అయినా చేస్తారు, కదలకుండా ఉండిపోయారు అనుకోండి వెంటనే 10 మందికి చెప్తారు ఏంటో అయింది ఏంటో అయిందని. మనలో భగవంతుడనే వాయువు ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. అలాగా జీవము కలిగిన ఈ భూమిని అంతటినీ కూడా బంతిలాగా ఆమె అందమైన చేతులతో ధరించి పడుకొని ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకు? అమ్మవారికి ఏంటి బాధ్యత? కృష్ణయ్య పరిపాలించి ఆయన ప్రశాంతంగా హాయిగా పడుకుని ఉంటే ఆమెకి ఏదైనా ఒకటి పట్టుకుని పడుకోవడం ఎంత భారం, బాధ్యత అండి అది. ఏదైనా ఒకటి మనం పట్టుకుని అలాగే నిద్ర వచ్చేసింది అనుకోండి, మధ్యలో అది కొంచెం కదలంగానే మనకి ఏమనిపిస్తుంది? జారిపోతుందేమో అని భయం వస్తుంది కదా. నిద్ర చక్కగా పోలేము, యథేచ్ఛగా పోలేము, అలంకుగా పడుకుంటాం. మరి ఆ బంతిని పట్టుకుని పడుకోవడం అమ్మవారికి అది చాలా శ్రమతో కూడిన పని కదా. కానీ అలా అనుకోదు. బిడ్డని మోస్తూ ఉన్న తల్లి నేను మొయ్యలేను అంటుందా? అనదు. ఇంకా ఎంత అందంగా చిత్రీకరించుకోవాలో లోపల నా బిడ్డని ఏ ఆహారం తీసుకుంటే ఎలాంటి అందమైన అభయం వస్తుందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. అది తల్లి అంటే. అలాంటి అమ్మవారు ఈమెకి ఎందుకు ఇలా ఇచ్చారు ఈ బంతి అని అంటే, ఆమెకి 6 లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయట. ఈ 6 లక్షణాలు పరిపూర్ణంగా ఉండటం వల్లనే ఆమె అమ్మవారు అయింది, మంగళ దీపరేఖం అయింది. ఆమె మంగళ దీపరేఖం అవ్వడానికి ఏంటి ఆమె దగ్గర పరిపూర్ణమైన లక్షణాలు అంటే, తాను భగవంతుణ్ణి ఆశ్రయిస్తుంది. ఆ ఆశ్రయించిన ఆమె మనని ఆశ్రయింప చేస్తుంది. ఆ తర్వాత తాను వింటుంది. ఆ విన్నది వెంటనే తీసుకెళ్ళి పరమాత్మకి విన్నవిస్తుంది. తాను పరిపక్వం చేస్తుంది, అంటే మనలో ఉన్న దోషాలని నివారణ చేస్తుంది. ఆ తర్వాత మన్ని ఇది చేసి కాపాడుతుంది, భగవంతుడికి సమర్పిస్తుంది. అలాంటి 6 లక్షణాలు ఉన్నాయి. ఏంటి మనకి దీనిలో ఏ ఒక్కటి అర్థం కాదు. కాకాసుర వృత్తాంతం తెలుసు కదా. కాకాసుర వృత్తాంతంలో కాకి మీదకి రాముడు బాణం విసిరేస్తారు. ఆ రామబాణం వదులుతారు. వదిలిన తర్వాత అది ముల్లోకాలు తిరిగి వస్తుంది. ఈ ముల్లోకాలు తిరిగితే ఎక్కడా కూడా దానికి రక్షణ దొరకదు. మళ్ళా ఏం చెప్తారంటే, రాముణ్ణే శరణు వేడుకుంటే నీకు ఇది రక్షణ కలుగుతుంది అని చెప్తారు. సరే అని చెప్పి రామచంద్రమూర్తి పాదాల చెంతకి వస్తుంది ఆ కాకి. శరణు వేడుకోవటం కూడా రాదు దానికి. అది అలా తిరిగి అంటే వెనక వైపుకి తిరిగి అలా పడిపోయి శరణు వేడుకోవాలన్నట్లు ఉంటుంది. అమ్మ యొక్క స్పర్శతో సీతాదేవి ఆమె యొక్క చేతితో అలా కాదు స్వామిని వేడుకోవడం అని చెప్పి ఆ కాకి యొక్క శిరస్సుని స్వామి యొక్క పాదాల వైపుకు తిప్పుతుంది. అంటే మనకి ఎలాగ ప్రవర్తించాలో కూడా స్వామి దగ్గర మనకి తెలీదు. కానీ అమ్మవారు మధ్యవర్తినిగా ఉండి, ఇలాగ వెళ్తే మీకు ఈ పని అవుతుంది, ఇలాగ వెళ్తే స్వామి మీతో ఈ పని చేయించి మిమ్మల్ని బాగుంది అని చెప్పి మెచ్చుకుంటారు అని చెప్పి తెలియచేస్తుంది. మధ్యవర్తినిలా ఉంటుంది అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. స్వామికి మనకి మధ్యవర్తినిగా పనిచేస్తుంది అని చెప్పి. అలాంటి అమ్మవారు ఇక్కడ వీళ్ళు అమ్మవారిని నీలాదేవిని లేపుతూ ఉన్నారు. అలాంటి ఆమెని మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారనంటే, సెందామరేక్కయాల్ సియార్ వళియలిప్ప అని చెప్తున్నారు. నీవు పడుకుని ఉన్నావు కదా, లేచి వచ్చి నువ్వు ఆ తలుపుల యొక్క గడిని నువ్వే తీయాలి. నీ అందమైన గాజులు మళ్ళీ ఇలా పైకి పెట్టుకొని, అంటే గాజుల్ని ఇలా పెట్టేసి అలా తీస్తావేమో నువ్వు కాదు. ఆ గాజులన్నీ కూడా గలగలా శబ్దం వచ్చినట్లుగా ఆ తలుపుల యొక్క గడిని నువ్వు తీయాలి. కమలము, ఎర్ర కమలము వంటి కలువల వంటి నీ చేతులు ఆ గాజులు గలగలామంటూ నువ్వు ఆ గడిని తీయాలి. నువ్వు అటువైపు ఆ గడిని తీయడానికి చెయ్యిలా పెట్టి తీస్తావు కదా, మేము ఇటువైపు అమ్మ తలుపు తీస్తుందని చెప్పి ఆ తలుపుల దగ్గరికి మేము చేరి ఉంటాం. అలాగ నువ్వు తలుపు తీయాలి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. ఆమె అలాగే తీయడానికి సంసిద్ధురాలయ్యింది. ఆ తలుపులు తీసే విధానం ఏంటి అనేది చెప్పుకుందాం.
ఆ భగవంతుడితో ఉన్న పరమాత్మతో ఉన్న నీలాదేవిని ఈ జీవులన్నీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చాలి అనే వాత్సల్యం కలిగించారు ఈ గోపికలు. అంటే ఆమెకు ఉన్నది, నువ్వు వింటావమ్మా, వినిపిస్తావు, మేము చెప్పింది వింటావు, స్వామికి వినిపిస్తావు, మాలో ఉన్న తప్పుల్ని నువ్వు కరెక్ట్ చేస్తావు, స్వామి దగ్గరికి ఎలా చేరాలో చెప్తావు, మాలో ఉన్న చెడ్డ లక్షణాలని దూరం చేస్తావు, అంటే పరిపక్వం చేసి మళ్ళా స్వామికి సమర్పిస్తావు. ఇలాగ వీళ్ళు చెప్పంగానే ఆమెలో వాత్సల్యం జనించి ఈ పరమాత్మ దగ్గరికి వీళ్ళని చేర్చాలి అనే భావనతో ఆ తలుపులు తీసి బయటికి రావాలి అని చెప్పారు. ఆమె అలానే వస్తుంది. దీన్ని ఎవ్వరు ఎక్కడ ఎలాగ చెప్పినా కూడా ఏం చెప్తారు అని అంటే, ఇది రామానుజుల వారి పాసురం అని చెప్తారు. ఆయనంత గొప్పవాళ్ళు కదా. ఆయనెంత అంటే ఆళ్వార్లు అని చెప్తాం మనం. ఆళ్వార్లు ఇలాగ ఉన్నారు, అలాగ ఉన్నారని చెప్తాం. మాధవి పందల్ మేల్ పల్కాల్ కువిలనంగల్ కూవినకాన్. నువ్వు ఇంకా లేవలేదని చెప్పి మధ్యలో ఒక విశేషం వాడతారు వాళ్ళు. ఏంటి ఆ విశేషం అని అంటే, నువ్వు లేవడానికి గుర్తులు కూడా మనకి ఎప్పటి నుంచి అలవాటైన ఈ గుర్తులు, 6వ పాసురం నుంచి పక్షులు కూస్తున్నాయి, భరద్వాజ పక్షులు వెళ్ళిపోయినాయి, ఆవులు వెళ్ళిపోయినాయి, గేదెలు వెళ్ళిపోయినాయి, ఇంకా శంఖారావాలు వినిపిస్తున్నాయి, గంటలు మోగుతున్నాయి, ఇంకా వీళ్ళందరూ కూడా దధిమదనం చేస్తున్నారు. ఎన్ని చెప్తూ లేపుతూ వస్తూనే ఉన్నది కదా. ఈమెకు కూడా చెప్పాల్సి వచ్చింది. ఎవరికి? నీలాదేవికి కూడా. టైం కాని టయాల్లో వెళ్ళకూడదండి, వెళ్తే ఇదే అవస్థ. టైం కాని టైంలో ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. వీళ్ళేంటి, తెల్లవారిపోయింది, తర్వాత అందరూ వచ్చేస్తే మన పర్సనల్ యాక్టివిటీ చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు స్వామి దగ్గరికి అందరూ వస్తారు, జనంలో చెప్పుకోలేము స్వామికి అని చెప్పి ఏం చెప్తారు వాళ్ళు? ముందు రావడం, అందరూ వెళ్ళిపోయాక వెళ్ళడం అని చెప్తారు. స్వామి అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఎవరు లేకుండా ఉన్నప్పుడు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. అట్లనే ఆ కృష్ణయ్య దగ్గరికి వీళ్ళు, మేము ఇంకా ఈ వ్రతం చేసిన తర్వాత నీతో ఉండిపోవాలి, నీ దగ్గరికి చేరిపోవాలి అనేది చెప్పుకోవటం వీళ్ళ పర్సనల్ యాక్టివిటీ. అందుకే మనకి ప్రతి పాసురంలోనూ కూడా ఆత్మ ఇప్పుడు పరమాత్మనే చేరుతుంది, ఆ ఆత్మ చేరడానికి ఇవన్నీ నిరోధాలు, వీటన్నింటినీ దాటుకుంటూ పరమాత్మ దగ్గరికి చేరాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది పాసురాల్లో. ఆ ఆత్మతత్వం చెప్పుకుంటూ వచ్చాం అనుకోండి, కొంచెం మనకు అర్థం కాదు, ఒకటిను ఇంకొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. అలానే ఈమెను కూడా ఇక్కడ, అమ్మా తెల్లవారింది, తెల్లవారుటకు గుర్తు కూడా చెప్తున్నాను నీకు. ఏంటో తెలుసా? మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలనంగల్ కూవినకాన్. మీ ఇంటి పెరటి ఉంది చూసారా? అక్కడ రేపల్లిలో ప్రతి గోపికకి పెరడు ఉందండి, ప్రతి చోట పెరటి తోటలు అని చెప్తున్నారు. అది వెనకటి రోజుల్లో మనకు కూడా తెలుసు. ఆ పెరటి చెట్టు మాధవి లతలు అనే చెట్టు ఉండేది, తీగ. అది పందిరిలాగా పాకించి పువ్వులు పొడవుగా పూసేవి. గుర్తుందా మీకు ఎవరికైనా? మాధవి లత పుష్పాలు తెలుసా? అవి చాలా పున్నావి చెట్టు పువ్వులల్లే ఉంటాయి. పున్నావి పూలేమో వైట్ గా ఉంటాయి, ఇవేమో కలర్స్ గా ఉంటాయి, రెడ్ పింక్ అలా కలిసి ఉంటాయి. ఒక పువ్వులోనే 2 కలర్స్ ఉంటాయి. అలాంటి చెట్టు ఉందట. రాజుగారి కోడలు కదా, ఏవైనా ఉంటాయి, అందమైనవి, చాలా స్పెషల్గా ఉండేవి. అలాంటి చెట్లు పెంచుకోవడం ఆమెకి ఇష్టమేమో, అలాగా ఆమె పెంచుకుంది. ఆ మాధవి లత తీగ తానుగా పెరగదు. కొన్ని చెట్లు కూడా మన తత్వాన్ని తెలియచేస్తాయి. ఆడవాళ్ళని ఎప్పుడు తీగలతోనూ లతలతోనూ పోలుస్తారు, అంతేగాని వేప చెట్టు, బొప్పాయి చెట్టు ఇలా పోల్చరు. అమ్మ నువ్వు బొప్పాయి చెట్టులా ఉన్నావు అన్నారనుకోండి, ఎలాగనిపిస్తున్నానంటారు. అమ్మ నువ్వు మల్లె తీగలా ఉన్నావు అని అంటే సైలెంట్గా ఉంటారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చాలా శ్రమ చేసి తల్లిదండ్రులు చదివించి నువ్వు నిలబడుతున్నావు కదా, చెట్టులా పోలుస్తాం, ఊరుకో. అదేలా కుదురుతుంది? తత్వం ఒకటి ఉంటుంది, ఒక దాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. ఒక దాన్ని ఆధారంతో ఉంటేనే ఆడదానికి అందము, సౌందర్యము అని అంటే. ఆమె పెంచిన చెట్టు కూడా చెప్తుంది ఒక విషయాన్ని మనకి. ఈ మాధవీలత అనే తీగ తానంతట అది ఒకటిగా పెరగదు,
ఒక పందిరిని ఆధారంగా చేసుకుని పెరుగుతుంది. పందిరిని ఆధారంగా చేసుకుని మాధవీలత తీగ పెరుగుతోంది. ఆ మాధవి అనంటే ఏంటి? లక్ష్మీదేవి యొక్క ధవుడు, భర్త అని. అలాంటి తీగ మీద కోయిలలు గుంపులు గుంపులుగా చేరినాయట. మనకి 1, 2 అలా తెలుసు. 1 తెలుసు, 2 తెలుసు. ఒక కోయిల కూస్తుంది, ఆ కోకిలని ఇంకో కోకిల అనుసరిస్తూ ఉంటుంది. ఆ 2 కోకిలని మన ఇంట్లో ఉన్న చిన్న కోకిళ్ళు అనుసరిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు అది ఎలా కూస్తే వీళ్ళు అలా కూస్తూ ఉంటారు, అది ఎలా అంటే వీళ్ళు అలా అంటూ ఉంటారు. అవి మనకి తెలుసు. కానీ ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్నాయట అవి. అలా గుంపులు గుంపులుగా అవి కూస్తూ ఉన్నాయి. కోళ్ళు ఎళిత్తిన కాను, కోళ్ళు కూడా, కోడి కూడా తెలుసు కదా మనకి. అది కూడా ఎప్పుడు కూస్తుంది? అది జాము కూస్తుంది. అలాగా తెల్లవారడానికి గుర్తుగా కోళ్ళు కూడా కూస్తున్నాయి, కోకిలలు కూడా కూస్తున్నాయి అని చెప్తున్నారు. మళ్ళా ఇక్కడ కోళ్ళు గుయటం ఏంటి, కోకిలలు గుయటం ఏంటి అని అంటే అర్థం ఒకటి ఉంటుంది, దాని ప్రతిపదార్థం ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ కోకిలలు అనంటే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి కూడా కోకిలనే కూశారట. వాల్మీకి ఏం కూశారు? రామ రామేతి మధురం అని కూశారు. రామనామాన్ని మధురంగా కూశారు ఆయన. ఆ మధురంగా ఆ రామనామాన్ని చెప్తూ 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 రామాయణం రాశారు. అలాగా ఆయన కోకిలలా మారిపోయారు. ఒక జన్మలో పుట్టి ఇంకొక జన్మలా మారిపోవడం చాలా శ్రమతో కూడిన పని కదా. అలాగా ఆయన కోకిలతో పోల్చి చెప్తారు. ఇక్కడ కోకిలని మనకి ఆళ్వార్లుగా చెప్తారు. ఆళ్వార్లు అంత అందంగా శ్రావ్యంగా భగవంతుడి గురించి వాళ్ళు పాడుతూ పక్క వాళ్ళు కూడా దాన్ని అనుసరించేలాగున ఉంటారట. ఈ కోకిలలు ఎవరు? ఈ వాకిటి ముందు కూస్తూ ఉన్న ఈ మాధవీలత మీద ఉన్న కోకిలలు ఎవరు అనంటే ఆళ్వార్లు అని చెప్తారు. కోకిలనే ఎందుకు చెప్పారు? కాకులు కూడా కూస్తాయిగా, ఇంకా చాలా పిట్టలు కూడా కిచకిచమని కూస్తుంటాయి కదా. శ్రావ్యంగా కూసేవి కోకిలలే, అందువల్ల చెప్పుండొచ్చు అనేది ఒక ఆలోచన. ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అని అంటే కోకిలలు గుడ్లు పెడితే గాని పొదగవు. అవి వెంటనే తీసుకెళ్ళి కాకి ఉన్న గూటిలోకి చేరుస్తాయి. కాకి కూడా తెలుసుకోలేదు ఇది నేను పెట్టిందా ఇంకెవరన్నా పెట్టిందా ఏంటనేది తెలుసుకోలేదు. అది పొదుగుతుంది. అది పొదిగిన తర్వాత ఏమవుతుంది అని అంటే 2 కలిసే పెరుగుతుంటాయి. 2 నల్లగానే ఉంటాయి, ఒకే స్వరూపం కలిగి ఉంటాయి. అవి 2 కూడా వేరువేరుగా అనిపించేలాగున ఉండవు. కానీ వసంతకాలే సంప్రాప్తే కాకః పికః. ఎప్పుడైతే వసంతకాలం వస్తుందో ఇది మామూలుగానే ఉంటుంది, కాలాన్ని మామూలుగానే స్వీకరిస్తుంది కాకి. కానీ కోకిల మాత్రం ఉండలేదు. ఆ వసంతకాలం అనే ఆ వాతావరణం ప్రకృతిని ఎప్పుడైతే చూశారో వెంటనే అది కుయ్యడం మొదలు పెడుతుంది. అది ఆ కూత ఎప్పుడైతే ఈ కాకి విన్నదో ఇదేంటి, ఇది మన జాతి కాదా, ఇది వేరే జాతిదే అని చెప్పి అప్పుడు తెలుసుకుని అప్పుడు బయటికి పంపిస్తుంది. అలానే ఆళ్వార్లు కూడా వీళ్ళు ఇక్కడ పుడతారు, మనలానే ఉంటారు. కానీ వాళ్ళు పెరిగి వాళ్ళు భగవతత్వం తెలుసుకునే టైం వచ్చి తెలుసుకున్నప్పుడు మనలా వారు ఉండరు. ఆ భగవంతుడి గురించే వాళ్ళు వాళ్ళ గానాన్ని వినియోగిస్తూ ఉంటారు. చాలా మంది ఆళ్వార్లందరూ కూడా భగవంతునికి ఏమో ఒకటి రాసిన వాళ్ళే. అలాగా రాసి వాళ్ళ భగవతత్వాన్ని తెలియచేసుకుని ఆళ్వార్లు అయ్యారు. మనతో కలిసి లేకుండా వేరేగా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని కలిసి లేకుండా వాళ్ళు వేరేగా ఉంటూ ఉన్నారనుకోండి, ఏమని చెప్తాం? అదంతా అదొక సోపలే, అదొక సోద, 1 గంట నుంచి రోజు పొద్దున సాయంత్రం అట్లానే ఉంటారు వాళ్ళు, వదిలేసేయటం, ఇంకేం చేస్తాం మనం, ఇలా ఏదో అనుకుంటాం. అంటే మనతో కలిసి లేరు కదా, అందువల్ల అలా అనుకుంటాం. కానీ ఆ కాలంలో అలా కూసి ఆ పక్క వాళ్ళని కూడా దానిలోకి ఎలాగైతే అనునయింప చేస్తుందో ఎవరు? కోకిల.
పక్క వాళ్ళు కూడా పాడేలాగా ఎలాగైతే చేస్తుందో, ఈ ఆళ్వార్లు భగవంతుణ్ణి నామస్మరణ చేసి, భగవంతుని గురించి ఆలోచించి, భగవంతుని గురించి రచన చేసి మన్ని కూడా వాళ్ళల్లో చేర్చుకోవడానికి చూస్తారు. మనం వాళ్ళని అవాయిడ్ చేయడానికి చూస్తాం, వాళ్ళు మనని చేర్చుకోవడానికి చూస్తారు. ఇది కాదు, వేరే ఉంది, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరాలి అనేది. అలాంటి కోయిలలు కూడా కూస్తూ ఉన్నాయి నీ పెరటి తోటలో, నువ్వు లేవకపోతే ఎలా, లేవాలి అని చెప్తున్నారు. అలాగ లేచి రావాలి, వచ్చి నువ్వు ఇలా తలుపులు తీయాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఆమె బయటికి రావడానికి సంసిద్ధురాలైంది నీలాదేవి. అలా అయినా ఆమె అలా తలుపు తీయడం అనేది ఒక విచిత్రమైన ఇదిగా చెప్తారు. ఈ పాసురాన్ని మనం ఎంత ఇదిగా చెప్పినా ఇది మాత్రం చివర చెప్పుకుని తీరాలి, అప్పుడే ఆండాళ్ గోపిక సంతోషిస్తుంది. ఎందుకునంటే తనకి కలిగిన భావనని ఇంకొకళ్ళకు కూడా అలాంటి భావనే కలిగింది అని చెప్తే అది ఆనందకరమైన విషయమే కదా. మనకు ఒక ఫీల్ కలుగుతుంది, ఒక సంతోషం కలుగుతుంది భగవంతుడిని చూసినప్పుడు. ఆ భగవంతుడు ఇలా ఉన్నాడు అని నాకు కూడా అనిపించింది అని మనతో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది. అట్లాగే భగవద్ రామానుజుల వారు మనందరికీ తెలుసు. మనం చెప్పుకునే ప్రతి దానిలోనూ కూడా రామానుజుల వారిది ఉంటుంది. ఆ రామానుజుల వారు వాళ్ళ గురువుగారైన మహాపూర్ణుల వారు, వారి దగ్గర మహాపూర్ణుల వారు అక్కడ ఉన్నారు. ఆయన రోజు కొంత సమయం కొన్ని ఇళ్ళకి భిక్ష చేసేవాళ్ళట. ఆ భిక్ష చేసి ఆహారాన్ని స్వీకరించేవాళ్ళు ఆ రామానుజ స్వామి. అలాగా ఒకరు ఆయనకి తిరుప్పావై జీయర్ అని కూడా పేరు. ఆయన తిరుప్పావై నిరంతరము ధ్యానం చేస్తుండేవాళ్ళట. ఆయన కూడా తిరుప్పావై కోకిల అని చెప్పుకుందాం మనం. ఎప్పుడు కూస్తూ ఉంటాం అనేది ఎందుకో చెప్పాం కదా, అలాంటి ఆళ్వారు ఆయన. ఆ రామానుజాచార్య స్వామి ఆ తిరుప్పావై చెప్పుకుంటూ వాళ్ళ గురువు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారట. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఉన్న సమయంలో ఈ ఉందు మదగలిత్తనోడాద తోల్వళి అని పాసురం అక్కడ ఆయన సాయిస్తూ ఉన్నారు. ఆ సాయించే సమయంలో వెంటనే అక్కడి నుంచి వాళ్ళ గురువుగారి కుమార్తె అయిన ఆత్రుళాయమ్మ గారు తలుపులు తీయడానికి వచ్చారట. వీళ్ళు చెప్పారు కదా, ఇలా తీయాలని చెప్పారు కదా, సెందామరై కయాల్ సిరారు వళియలిప్ప అని చెప్పారు కదా, గాజులు శబ్దమగులాగున నువ్వు గడియ తలుపు తీయాలి అన్నారు కదా. ఆ పదం వచ్చేటప్పటికి ఈ గురుగారి కుమార్తె ఆత్రుళాయమ్మ గారు ఆ తలుపు అలా సౌండ్ చేస్తూ తీశారట గడి. ఆయన ఎంత లీనమై చదువుతున్నారు అనడానికి అదొక నిదర్శనం అన్నమాట. ఎప్పుడైతే ఆమె అలా తలుపు తీశారో ఆ ఆత్రుళాయమ్మ గారు వెంటనే ఆయన మూర్చిపోయినట్టు అక్కడ అలా ఉండిపోయారట. ఒక స్పృహ కోల్పోయిన వారిలాగా ఉండిపోయారట. అదేంటి ఇలాగా అనంటే నీలాదేవే వచ్చి తలుపు తీస్తోంది, ఆయన అంత ఆర్తి చెందుతూ పాసురాన్ని చదువుతున్నారని తెలుస్తుంది మనకి ఆ కథ వింటే. అందువలన ఈ పాసురం చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇది మనం చెప్తూనే ఉంటాం, ఇది ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం, ఎప్పుడు చెప్తాం. అలాగా ఈ పాసురాన్ని అలాంటి అనుభవాన్ని ఆయనకి ఇచ్చింది. ఎట్లాంటి అనుభవాన్ని? గోదాదేవి పొందినటువంటి అనుభవాన్ని రామానుజుల వారికి ఆ పాసురం ఇచ్చింది అన్నమాట. అందువల్ల దీన్ని రామానుజాచార్య స్వామి పాసురం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజు ఈ నీలాదేవిని వీళ్ళు నిద్ర లేపారు. నీలాదేవి అనంటే మనకు ఒక రకంగా తెలుసు, నీలాదేవి ఇంకొక రకంగా ఎలా తెలుసు మనకి? నీలాదేవి మనకి ఇంకొక రకంగా ఎలా తెలుసు? మన స్వామి ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఆయన పుట్టలో ఉన్నప్పుడు పాలు తాగుతున్న గోవుని కొట్టబోయి ఆయన పలుగు విసిరితే స్వామికి కదా తగిలింది. గొడ్డలి విసిరితే అది స్వామికి ఇక్కడ తగిలింది కదా. అయ్యో నా స్వామికి దెబ్బ తగిలింది అని చెప్పి ఆమెకున్న నీలాల్ని జుట్టుని తీసి స్వామికి సమర్పించినప్పుడు ఆయన స్వీకరించి ఈ కొండ మీద ఎవరైతే తలనీలాలు ఇస్తారో అది నీకు నేను ఇచ్చేస్తాను అని చెప్పి అప్పుడు కొండ మీద తలనీలాలు ఇచ్చే దీన్ని ప్రవేశపెట్టారు స్వామి. అలా మనకి నీలాదేవి తెలుసు.
అందువల్లే ఎక్కడికి వెళ్ళి వాళ్ళు జుట్టు ఇచ్చి వచ్చినా పాపం మనకి ఏదైనా ఒక గుండు కనిపించింది అనుకోండి, తిరుపతి వెళ్ళావా అంటారు. ఇంకెక్కడికైనా వెళ్ళావని అడగరు, తిరుపతి వెళ్ళావా అని అడుగుతారు. అంటే అక్కడ అది ప్రాసెస్. ఎందుకు అనంటే ఈ నీలాదేవి చేసిన దీన్ని తలుచుకోవాలంటే, భక్తుడు భగవంతుడికి చిన్న పని చేసిన ఆ చిన్న పనిని అది ఒక శాస్త్రబద్ధం క్రమబద్ధం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు. ఆయన ఆర్తి అది భగవంతుడికి భక్తుల పట్ల. ఆమె ఒకసారి ఇచ్చింది ఆయనకి దెబ్బ తగిలిందని, కానీ మనం ఎన్ని వేలు కోట్ల మంది ఎన్నిసార్లు ఇస్తున్నారు జుట్టు. ఆ భగవంతుడికి మేం కూడా నీకు ఇవ్వడానికి వారసులం, నీలాదేవి వారసులం మేము అని చెప్పడానికి ఎన్నిసార్లు ఇస్తారో తెలుసా జుట్టు. అలాగా మనం చిన్న పని చేసినా సరే అది క్రమబద్ధం చేసి శాస్త్రబద్ధం చేసి మన చేత వారి అంటే ఆర్తిని తెలియజేస్తాడు భగవంతుడు. ఔదార్యంతో భక్తుడు ఇచ్చిన దాన్ని ఇంకా ఇంతమంది ఔదార్యులు ఉన్నారు అని చెప్పి కూడా గుర్తించేలాగును చేస్తాడు, ఇంతమంది జుట్టు ఇవ్వడానికి కారణం. అలాంటి నీలాదేవి యొక్క చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. రేపటి రోజున ఎటువంటి గోపికని ఏంటో ఇది అనుకోకండి. ఇది ఒక్కొక్కటి తెలుసుకుంటూ భగవంతుని కథలు ఇందాక అనుకున్నాం కదా మనం, భగవంతుని యొక్క కథలు తెలుసుకోవడం వలన, భగవంతుని యొక్క పారాయణ చేయడం వలన, భగవంతుని యొక్క నామాన్ని చేయడం వలన మనకి ఏమవుతుంది అని అంటే ఐశ్వర్యం కలుగుతుంది అని తెలుసుకున్నాం కదా. ఈ ఐశ్వర్యం కలగడం ఎప్పుడు అంటే భగవన్ నామాన్ని కీర్తించడం వలన అని అటువంటి కథా కాలక్షేపం చెప్పుకుంటూ ఉన్నాం మనం ఈ నెల రోజుల నుంచి. భగవంతుడు మనకి అంటే గోదాదేవి ద్వారా 2 ఐశ్వర్యాలు ఇస్తాడు, ఇహలోక ఐశ్వర్యం, మారలోక ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాలని మనకి ఇవ్వడం కోసమే ఈ సంవత్సరం అంటే సంవత్సరం మొత్తంలో 12 నెలలో అతి పెద్ద పండుగ ఏది ఉంది అని అంటే ఆ పెద్ద పండుగ ధనుర్మాసమే. మనం సప్తాహాలు పెట్టుకున్నావా ఏకాహాలు పెట్టుకున్నావా అది ఎన్ని చూసినా ఎంతసేపు చేసినా 7 రోజులు 1 రోజు మహా అయితే మనంగా ఏదైనా చెప్పుకుందాం చేసుకుందాం అని అనుకుంటే గనక మండల దీక్ష 40 రోజులు అది మనమే చేసుకుంటాం, ఇంకెవరు చేయరు. కానీ గోదా ధనుర్మాసంలో ఆండాళ్ గోపిక 30 రోజులు అందరి చేత చేయిస్తుంది. అది ప్రతి ఆలయంలోనూ ధనుర్మాసం జరుగుతుంది. అంత పెద్ద పండగ ఇంకొకటి లేదు. అంటే అమ్మవారు మనని అంత స్వామి దగ్గరికి చేర్చడానికి అంత వాత్సల్యాన్ని కరుణని కూడా ఆమె చూపిస్తూ ఉంది. అలాంటి కరుణా వాత్సల్యాన్ని మనం నిరంతరం అందుకొని భగవంతుని కృపకు పాత్రులం అవ్వాలి. ఎలాగవ్వాలి? ఆచార్యుని ద్వారా మనం పాత్రులం అయితే మనకి ఒక రకమైన ఏంటుంటుంది, ముద్ర ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, ఆచార్యుల ద్వారానే భగవంతుడిని చేరాలి, ఆచార్యుల ద్వారా అమ్మని చేరాలి, అమ్మ నుంచి భగవంతుడి దగ్గరికి చేరాలి. అది క్రమ సిద్ధాంతం, అలాగ చేరాలి. అలాంటి తత్వంలోకి మనని తీసుకెళ్తుంది ఆండాళ్ గోపిక. రేపటి రోజున ఎటువంటి పాసురాన్ని చెప్పి మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుందో తెలుసుకుందామని తెలియజేస్తూ నామాన్ని చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నిదాంతాపారభూత దయయును తాపస మందారా నాకు దయసేయుగదే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరమాత్మకి, ఆండాళ్ గోపికకి, వికనసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, భాగవత గోష్ఠికి, పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి, యజ్ఞశాలకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి.